హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకు ఏమని చెప్తున్నారంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుకుంటూ మనం ఎప్పుడు ఆయన మార్గంలోనే నడుస్తున్నామంటే ఆయన సంతోషం తప్పకుండా మన మీద ఉంటుంది. అంటే మనం కూడా ఆయన సంతోషం పొందుకొని ఎప్పుడు కూడా మనం పరిపూర్ణంగా ఉంటాము. అంటే మనము ఈ భూమి పైన పర్ఫెక్ట్గా జీవించవచ్చు. అది ఎలాగంటే దేవుడైన యేసు ప్రభువారిని పైన విశ్వాసం కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ జీవించామంటే ఈ భూమి పైన మనం పర్ఫెక్ట్గా జీవించవచ్చు. అలాగే సంతోషంగా ఆనందంగా కూడా జీవించవచ్చు. సో ఇది మనం గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటించడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకు చాలా ప్రీషియస్, అది మనకు చాలా వాల్యుబుల్ కూడా. తప్పకుండా ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞలను మనం తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగాలి. మనము ఇతరులను మన వలె ప్రేమించాలి. అలాగే దేవుడైన యేసు ప్రభువారిని మనము మన పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ఆయనను మనం ఎప్పుడూ ఆరాధిస్తూ ముందుకు సాగాలి. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా 2 ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వలె మనం పరిపూర్ణంగా, సంతోషంగా ఈ భూమి పైన జీవిద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఈ భూమి పైన మీ వలె సంతోషాన్ని కలిగి జీవించవచ్చు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము మీరు ఇచ్చిన ఆజ్ఞలను తప్పకుండా పాటించేవారు వలె ఉండేందుకు సాయం చేయండి. ఆ ఆనందం కూడా పరిపూర్ణమవుతుంది అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మమ్మల్ని తప్పకుండా ఆశీర్వదించండి. మీ ఆజ్ఞలను మేము తప్పకుండా పాటించేవారు వలె ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.